17వ తేదీ అయిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ డిమాండ్ డేను నిర్వహించమని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో జర్నలిస్టుల యొక్క డిమాండ్ల గురించి మన గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 మందికి రేషన్ కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం 9,000 మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జర్నలిస్టులకు ఒక ఐడి వచ్చేది అక్రిడేషన్ కార్డ్. దాన్ని పునరుద్ధరించి అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే మనకు ప్రభుత్వానికి ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది. అర్హులైన ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరపోతే గతంలో 2016లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద బీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని మరొక డిమాండు. అలాగే జర్నలిస్టుల పిల్లలు, ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకు జీతభత్యాలు లేవు, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ వృత్తి మీద ప్రేమతో ఒక సంఘానికి మనం మన వంతుగా సేవ చేయాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవప్రదమైన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ విషయాన్ని గత నెలలో ఏలూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను కూడా లేవనెత్తడం జరిగింది. 26 జిల్లాలకు గాను కేవలం ఒక 4 జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరిగింది. 22 జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంగా దానికి సపోర్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా, దీని విషయంలో మనం ధర్నాలు చేపట్టడానికైనా సిద్ధపడాలా, నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఏక తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అలాగే ఇప్పుడు అక్రిడేషన్ కార్డు లేకపోతే ఇన్సూరెన్స్ చేయలేం. మనం ప్రభుత్వం మనకు ఎంత ఇచ్చి కూడా అక్రిడేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ, ఆ అక్రిడేషన్ కార్డు ఉండాలని చెప్పి అనే ఉద్దేశంతో మనం అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది. ఇకపోతే ఎలాంటి ఆదాయం లేదు. ఈరోజు పిల్లలను చదివించుకోవడానికే మనం ఇబ్బంది పడుతుంటే హెల్త్ కార్డ్స్ కావాలి మనకు. హెల్త్ స్కీమ్ కూడా హెల్త్ కార్డు ఇచ్చారు, హెల్త్ స్కీమ్ ఇచ్చారు, దాన్ని ఇంకొంచెం మాడిఫై చేయాలని చెప్పి కొన్ని సవరణలతో మనం రాష్ట్ర కార్యవర్గంలో మనం తీర్మానం చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇకపోతే కూడు గుడ్డ ఉండిపోయా, మనకు ఉండడానికి నీడ లేదు. కాబట్టి జర్నలిస్టులకు అందరికీ ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి మనకు ఇళ్ల స్థలాలు కానీ టిట్కో గృహాలు కానీ ప్రభుత్వం ఏర్పడక ముందు జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి మనకు ప్రమాణం చేయడం జరిగింది. ఆ దాంట్లో కూడా ఈరోజు జరుగుతున్న జాప్యంగా మన ఏపీడబ్ల్యూజీ ఆలయంలో మన గత 3 సార్లు మనం ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, మన గారిని కలవడం జరిగింది. ఆ మినిస్టర్ గారు కూడా ఉన్న సమస్య ఏమంటే లోకేష్ గారి పాదయాత్రలో సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు అయితేమి జర్నలిస్టులకు ఉన్న ప్రతి ఒక్క దాన్ని వాళ్ళకు కూడా అర్హత కలిగేటట్టు చేస్తానన్న ప్రామిస్ను ఏ విధంగా దీన్ని తీసుకురావాలి, సీనియారిటీని తీసుకురావాలన్నా ఆ జర్నలిస్టులు గతంలో ఎక్కడైనా పనిచేసినారా, వాళ్ళ సీనియారిటీ ఏమి, దాన్ని బేస్ చేసుకొని చేయాలనే ఒక జాప్యం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఆ జాప్యం జరగకుండా త్వరగా నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు త్వరగా మనకు అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇంకోటి ఏమంటే ఈ వృత్తిలో ఎంతో ఒడుగుదొడుగులు పోయి మనము జీవితాన్ని అంతా దానికి దారపోసి రిటైర్మెంట్ అప్పుడు ఏమీ లేకుండా బయటకు పోతున్నాం. కానీ చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ ఉంది. చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ స్కీమ్ను కూడా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ మనం సాధించుకుంటాం. ఏపీడబ్ల్యూజే నాయకత్వం చాలా స్ట్రాంగ్ ఉంది. ఐజేయూ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే దీన్ని ముఖ్యమంత్రి ప్రధాన అందరికీ నమస్కారం. ఏపీడబ్ల్యూజే సంఘం పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు, తర్వాత మన అర్హత కలిగిన వారికి అందరికీ అక్రిడేషన్లు,
ఇంటి టిడ్కో ఇల్లు కేటాయింపు, ఫీజు రాయితీ, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక 6 నెలలు 5 నెలల ముందు పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించినట్టుగా జీవో రావడం జరిగింది. జీవో అయితే వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే లోపల ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దగ్గర సంవత్సరం దాటింది. అక్రిడేషన్లు ఏ 2 నెలలకు 3 నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు కానీ కమిటీ కూర్చొని కొత్త అక్రిడేషన్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా చాలామంది ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పాపం అక్రిడేషన్ ఉంటే ఏదో వాళ్ళకు జర్నలిస్ట్ సంబంధించి సార్ నమస్కారం సార్. జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదు. అపోజిషన్లో ఉన్నంత ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అపోజిషన్లో ఉన్నప్పుడు జర్నలిస్టు గుర్తుకొచ్చారు. అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులను విస్మరిస్తారు. లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది. అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు. అందరికీ అర్హత కలిగిన వాళ్ళకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అందుకు చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి. ఇప్పుడుండే పరిస్థితి వచ్చే మళ్ళీ రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి జర్నలిస్టుకు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం. జర్నలిజంలో కొన్ని మార్పులు రావచ్చు, అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది. అది సోషల్ మీడియా కావచ్చు, డ్రోన్ మీడియా కావచ్చు, ఇంకొక ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. జర్నలిజం అయితే శాశ్వతము. జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందా అంటే అపోజిషన్లోని ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది. అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ 4-5 సంతకం చేసినా సరిపోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టుకు 4 డిమాండ్లు అడుగుతున్నారు. ఒకటి ఇల్లు, ఒకటి పిల్లలకు 50% ఫీజు రాయితీ, ఒకటి తర్వాత వచ్చేసి అక్రిడేషన్ మంజూరు చేయడం, ఒకటి ఇతర సమస్యలు ఏమంటే ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు లేదు, సంవత్సరం ముందనే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ సమితి యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ రైలు అయితే ఇంతవరకు చేయలే పరిస్థితి. టికెట్లలో 50% 30% రాయితీ ఉంటుంది, అది కూడా ఇవ్వడం లే. ఇప్పుడు ఎంతమందికి సాయం చేస్తున్నారు చెప్పు. 15,000 మంది జర్నలిస్టులకు చేయడానికి ఏమవుతుంది వీళ్ళకు పరిస్థితి? ఖచ్చితంగా చేస్తే ఇలా చేయకుంటే రాను ఇంకా గతంలో పరిస్థితులే ఈ ప్రభుత్వానికి వస్తాయి. ఇంక అంతే, అంత తప్ప ఏం లేదు పరిస్థితి. గత ప్రభుత్వం ఇబ్బంది పడింది. జర్నలిస్టే ఫస్ట్, ఏ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ జర్నలిస్టు ద్వారానే సమాచారం ప్రజల్లోకి పోవాలి. అలాంటి వ్యక్తికి మనం సాయం చేయకుంటే ఆ వ్యక్తే కదా సాయం చేసేది ప్రతి జర్నలిస్టు. కాబట్టి అర్హత కలిగి ఎవరు అడుగుతున్నారు? అర్హత కలిగిన జర్నలిస్టులలో అడుగుతున్నారు తమ అర్హతలకు తగ్గట్టు మాకు ఫలితాలు ఇవ్వండి అని. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే యూనియన్ కూడా చాలా ముందు స్టెప్ వేసింది. గతంలో ఒక 5-6 నెలల ముందు స్టెప్పులు పడేటివి ఇప్పుడు సంవత్సరం తర్వాతనే పడింది కాబట్టి వాళ్ళకు కూడా 1 సంవత్సరం టైం ఇచ్చినారు. ఇంకా టైం అయిపోయిన నుంచి ఇప్పటి నుంచి సాధించే వరకు, మన డిమాండ్లు సాధించే వరకు ఇంకా ఆందోళనలు జరుగుతుంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం అందరూ. డిమాండ్ చేయగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ప్రధానంగా అక్రిడేషన్ సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది. 23,000 అప్లికేషన్ ఉన్న అక్రిడేషన్లో ఒక్కసారిగా 9,000 కుదించింది. కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్రిడేషన్ మళ్ళీ పునరుద్ధరించాలా, పాతికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయుడికి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. మొదన ఎన్నుకోనా స్టేట్లో ఇచ్చిన అక్రిడేషన్ స్టేట్లో ఎక్కడా లేదు. అవునా కాదా? జిల్లాలో 2 బస్తాలకి 6 బస్తాలు 10 బస్తాలు వేసేసి భూమి అంతా ఇళ్ల స్థలాలు
కానీ ప్లస్ ఐడి ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది కొంచెం డిమాండ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.